అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చిట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. గత 25 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈరోజు మనము మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి, డయాబెటిక్ వ్యాధి గురించి మాట్లాడుకుందాము. ఏ మొక్కలు వాటికి ఉపయోగిస్తారు, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ మధుమేహ వ్యాధి అనేది చూద్దాము. ఇప్పుడు మన భారతదేశ జనాభాను చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ ఒక 4 ఉన్నారనుకోండి, లేదా 5 మంది ఉన్నారనుకోండి, డెఫినెట్గా 3 షుగర్ ఉంటుంది. షుగర్ డెఫినెట్గా డయాబెటిక్. ఇప్పుడు ఏమేమి మొక్కలు ఈ షుగర్ వ్యాధికి వాడతాము అనేది చూద్దాం. నెంబర్ వన్ ఇది వచ్చిందను అడవి వేప, ఎలియాంథస్ ఎక్సెల్సా అంటారు. వేప మాదిరినే ఉంటుంది కానీ పెద్దదన్నమాట, అడవి వేప అంటారు. ఎలియాంథస్ ఎక్సెల్సా సీమరుబేసి అనే కుటుంబానికి చెందింది. అలాగే తురక వేప, దీన్ని మీలియా అజాడ్ రెక్ అంటారు. తురక వేప కాదు, ఇది తురక వేప. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే నేరేడు, ఈ నేరేడు మీకు తెలిసిందే, నేరేడు గింజలను తీసుకోవాలి, ఆకులు కాదు, నేరేడు గింజలను తీసుకోవాలి. అలాగే తంగేడు, క్యాషియా ఆర్కులేటా, తంగేడు ఆకులను కానీ ఫ్లవర్స్ను కానీ తీసుకోవచ్చు. అలాగే ఇవేంటివి, తుంగగడ్డలు తీసుకోవాలి, సైప్రస్ రోసాండస్ సైపరేసి. అన్నిటికంటే మించి నేలవేము, ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. నేలవేము నెంబర్ 1గా పనిచేస్తుంది. నేలవేము, దీంతోపాటు రావి చెక్క, తర్వాత కదంబము, ఆంథోసెపాలస్ కదంబ, దీని యొక్క ఆకులు తీసుకోవాలి. అలాగే దీని బిల్లుడు అంటారు, బిల్లుడు యొక్క ఆకులు, క్లోరోక్సైలామ్ స్విటీనియా, దీని యొక్క ఆకులను తీసుకోవాలి. అలాగే దీన్ని సిసంప్లిస్ పెరీరా అంటారు, విషబుద్ధి అంటారు. అంటే విషము అంటే ఇక్కడ షుగర్ అనమాట, షుగర్ను లాగేసే గుణము. ఈ విషబుద్ధి యొక్క మొత్తము తీసుకోవాలి. అలాగే వాది అంటారు, డొలికాండ్రోన్ క్రిస్పా, ఈ వాది యొక్క ఆకులను తీసుకోవాలి. అలాగే మాధవీలత, ఇప్టేజ్ బెంగాలెన్సిస్ అంటారు, మాల్పీజియసి, మాధవీలత తీసుకోవాలి. అలాగే దీన్ని జిమ్నిమా సిల్వస్ట్రీ అంటారు, పొడపత్రి అంటారు, దీన్ని తీసుకోవాలి. పొడపత్రి ఆకుని తీసుకోవాలి. ఇది పొడపత్రి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా, మీరు ఎక్కడైనా గుర్తుపెట్టేదానికి కూడా జిమ్నిమా సిల్వస్ట్రీ అంటారు, పొడపత్రి అంటారు, ఈ ఆకులు అన్నమాట. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. దీంతోపాటు దీన్నే ఇది అంటారు అనమాట, అడవి కాకర అంటారు, చిన్నవి, దీన్ని బుడ్డలని కూడా అంటారు. ఇవి కడప డిస్టిక్లో ఎక్కువ, కడప బజార్లలో పోసి అమ్ముతూ ఉంటారు ఆ సీజన్లలో. దీన్ని చిన్న కాకరకాయలు అంటారు. ఈ కాకరకాయలు తీసుకోవాలి. దాంతోపాటు కరక్కాయలు, టర్మినేలియా చిబులా అంటారు, నల్ల కరక, ఈ కరక్కాయలు తీసుకోవాలి. అలాగే జామ ఆకును కానీ, బెరడు కానీ, లేకపోతే కాయ బాగా దోరగా ఉన్నటువంటి కాయను తీసుకోవాలి. లేదా కొంచెం పండుది కాదు, పచ్చిది తీసుకోవాలి. ఇవన్నీ చూర్ణం చేసుకోవాలి. సమపాళ్ళల్లో ఇవన్నీ కూడా తీసుకొని ఇలా చూర్ణం తీసుకోవాలి. దీన్ని షుగర్ డయాబెటిక్ పౌడర్ అంటారు. దీన్ని రోజు 1 స్పూను, 1 గ్లాసు వెచ్చటి వాటర్లో కానీ, మజ్జిగలో కానీ రోజుకు ఒకసారి, తెల్లవారితో భోజనం తర్వాత కానీ, మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ, రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు కానీ రోజుకు 1 స్పూన్ వాడాలి. జనరల్గా షుగర్ ఎంత ఉండాలంటే 60 నుంచి 120, 60 నుంచి 120 mg దాకా ఉంటుంది. అలాంటప్పుడు మీరు అది కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. మామూలుగా షుగర్ లేని వాళ్ళు 150 పైన అయితే 200 ఉంటే 1/2 స్పూన్ వేసుకోండి. 200 నుంచి 300 ఉంటే 1 స్పూను, 300 పైన ఉంటే 1.5 స్పూను, 400 పైన ఉంటే 2 స్పూన్లు వాడండి. అలా రోజు వాడుకోవడం వల్ల షుగర్ లెవెల్ను కంట్రోల్ తెచ్చుకోవచ్చు. అంటే 60 నుంచి 120 మధ్యలో తెచ్చుకోవచ్చు. అలా మీరు షుగర్ కంట్రోల్లో ఉంటే ఎన్నేళ్ళైనా ఏ ప్రమాదం లేకుండా ఈజీగా బతకచ్చు. షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి మీరు కంట్రోల్ చేసుకోలేదనుకోండి, శరీరంలోని ప్రతి పార్టు డ్యామేజ్ అయిపోతుంది. ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది, లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది, కళ్ళు కనపడకుండా పోతాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి షుగర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. షుగర్ని నెగ్లెక్ట్ చేస్తే మీరు ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఈ నేచురల్ ప్రోడక్ట్స్, ఈ షుగర్ పౌడర్ వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
అలా కాకుండా ఇంగ్లీష్ మందులు మీరు వాడాలనుకోండి, రాంగ్ రన్నింగ్ అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు వచ్చి వరకు వాడుతూ ఉన్నారనుకోండి, అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే ఇది వాడుకున్నారనుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు ఇది రోజు నేను చెప్పాను కదా, ఆ క్రమంలో వాడుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే, దీంతోపాటు మీరు షుగర్ను కంట్రోల్లో చేసుకోవాలంటే తీపి ఉండే వస్తువులు ఏమీ తినకూడదు, స్వీట్లు ఇలాంటివి తినకూడదు. మీరు తినాల్సినవి ఏమిటంటే ఆకుకూరలు తినచ్చు, కూరగాయలు తినచ్చు. తర్వాత మీకు మార్కెట్లో అనేక రకాలు ఉన్నాయి. బార్లీ ఉంది, ఓట్స్ ఉన్నాయి, తర్వాత కొర్రలు ఉన్నాయి, సామర్లు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. రైస్ బదులు ఇవన్నీ వాడుకోవచ్చు. మీరు రైస్ తినడం వల్ల షుగర్ కంటెంట్ ఇమీడియట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు మార్నింగ్ ఒకేసారి అన్నం తినకూడదు, అంటే ఇవి తినకూడదు. మార్నింగ్ ఒక 2 ఇడ్లీ తినండి, తర్వాత 1 అవర్ తర్వాత తినండి. ఒకేసారి 5-6 ఇడ్లీలు తిన్నారనుకోండి, షుగర్ లెవెల్ ఇమీడియట్గా పెరుగుతూ వస్తుంది. అందుకని షుగర్ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా తింటూ రావాలన్నమాట. అలాగే కూరగాయలు తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి. తర్వాత మీరు పండ్లు ఏ పండ్లు తినచ్చు అంటే యాపిల్ కొద్దిగా తినచ్చు, జామకాయ తినచ్చు, తర్వాత పప్పాయ తీసుకోవచ్చు. అంతేగాని మిగతా పండ్లు ద్రాక్ష ఇలాంటివి ఏమి తినకూడదు. మీరు షుగర్ను ఇలా కంట్రోల్ చేసుకోవాలి. ఇలా కంట్రోల్ చేసుకుంటే మీరు జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. అలా కాకుండా మీరు షుగర్ ఉండే వస్తువులు తిన్నారంటే చాలా ఇబ్బంది పడిపోతారు. అంతేకాకుండా మీకు షుగర్ ఉండడం వల్ల మీరు జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మందులను వాడుకుంటూ మీరు డైట్ కంట్రోల్ చేసుకుంటూ వ్యాయామం చేసుకోవాలి. రోజు ఒక అరగంట వాకింగ్ పోయిరండి. అదే మీరు ఒక దివ్య ఔషధము. మీరు వాకింగ్ చేయడం అనేది ఒక దివ్య ఔషధం అనమాట. వీలుంటే మార్నింగ్ ఒక అరగంట, రాత్రి సాయంత్రం ఒక అరగంట చేయండి. హ్యాపీగా మొత్తము మన బాడీలోని ప్రతి పార్ట్ను అలర్ట్ చేస్తుంది, ఫంక్షనింగ్ చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ చేస్తుంది. నేను చెప్పాను కదండి, 4 బుక్కులు ప్రెసిడెంట్ అడిగింది. దాంట్లో ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, దాని యొక్క ఎలా గుర్తించే లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత కాండం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వేర్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, పూలు ఏ విధంగా ఉపయోగపడతాయి, కాయలు ఏ ఉపయోగపడతాయి, ఈ విధంగా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు చూసారంటే చిన్న పిల్లవాడు కూడా ఎవరైనా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్, బొటానికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐడెంటిఫై చేస్తారు. చిన్నపిల్లలు అయితే ఇది మొక్క ఈ ఫోటోను చూసి ఇది మన బడిలో ఉంది, ఇది మన బడి పక్కన ఉంది, పెరట్లో ఉంది, లేకపోతే ఇది మన కయ్యలో ఉందని ఈజీగా గుర్తించేస్తారు అనమాట. ఇది అంత మంచి బుక్ అనమాట. 2000 మొక్కలకు 1000 మొక్కలు ఫోటోగ్రాఫ్స్ ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మనం చూడడం కంటే ఇంకా బాగా ఉంటాయి అన్నమాట. వీటికి 2000 మొక్కలు ఉన్నాయి. 650 పేజీలు ఉంది ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే ఈ బుక్ మనకు తరతరాలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.